మా పరిశుద్ధుడైన యేసయ్య, గొప్ప దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. గడిచిన కాలం అంతా మమ్మల్ని ఎంతగానో నీ కృప చేత భద్రపరిచావు. ఇదిగో కోడే ప్రభానైన తల్లి తన పిల్లలను ఎలా రెక్కల కింద భద్రపరుస్తుందో అట్టి రీతిగా ప్రభానైన మమ్మల్ని నీ యొక్క కౌగిలిలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు నీవానికే వందనాలయ్యా, స్తోత్రాలు. అనేకమైన ఆటంకముల నుండి తప్పించావు. 2025 సంవత్సరం అంతా అనేకమైన అద్భుతమైన కార్యాలు మా జీవితం పట్ల చేసి ఉన్నావు దేవా. యేసయ్య, నీకు మేమేమిచ్చి రుణం తీసుకోగలం తండ్రి? నీ ప్రేమను వర్ణించగలమా, వివరించగలమా? లేదు కదయ్యా. యేసయ్య, నువ్వు చేసిన మేళ్ళు అనేకమైనవి. మా జీవితం పట్ల, మా కుటుంబాల పట్ల నువ్వు జరిగించుతున్న మేలులన్నీ ఎంతో అద్భుతమైనవి తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. మమ్మల్ని 2026 సంవత్సరంలోకి నడిపిస్తున్నందుకు నీకే వందనాలు. ఈ 2026 సంవత్సరంలో ముఖ్యంగా ప్రభానైనా నేను మీతో కలిపి మేమంతా నీతో ప్రభానైనా ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సహాయం దయచేయండి. మాలో ఉన్న విశ్వాసాన్ని ప్రభానైనా ఇంకనో ప్రభానైనా బలపరచుకోవడానికి, ఇంకనో నీతో కలిసి ప్రభానైనా జీవించడానికి, నీ ఆత్మను అనుక్షణము మేము కలిగి ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఎక్కడైతే పడిపోతున్నామో మమ్మల్ని అందరినీ లేవనెత్తిన దేవా, ఇక్కడ మేము సాతానికి, వాడి క్రియలకు, వాడి వలలో మేము చిక్కుకోకుండా ఉండడానికి మాకు నీ యొక్క బలాన్ని దయచేయండి దేవా. ఇదిగో మా హృదయాలు బలహీనమైనవి తండ్రి. ఇదిగో నైనా నువ్వు మాకు ప్రభానైనా శక్తినిచ్చిన ఎడలా మేము రెట్టింపు ఉత్సాహంతో ప్రభా నీ కొరకు పని చేయగలం యేసయ్య. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మమ్మల్ని ఇంకను ప్రభా బలపరచండి, నీ విశ్వాసంలో స్థిరపరచండి. మా కుటుంబాలతో సహా ప్రభానైనా నేను మా ఇంటి వారము నిన్నే సేవించదమని భక్తులు సెలవిస్తున్నట్టుగా ఇదిగో ప్రభానైనా 2026 సంవత్సరం అంతా నైనా నిన్ను ఘనంగా సేవించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి దేవా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభానైనా. ఈ యొక్క ఆరాధనలో, చిన్న ఆరాధనలో మాకు తోడుండండి, నన్ను నడిపించండి. నీ ఆత్మశక్తిని, నీ ఆత్మ బలాన్ని నాలో నింపండి. కేవలం మహిమ, గణిత ప్రభావములు నీకు మాత్రమే చెల్లును. యేసయ్య, నన్ను నడిపించి బలపరిచి ఈ యొక్క ఆరాధనలన్నింటికి నేను ప్రతిఫలం దయచేయమని నిజుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలోకి దేవుడు మనల్ని తీసుకుని వచ్చున్నాడు కనుక దేవునికి మనం స్తుతులు, స్తోత్రములు అనుక్షణము చెల్లించాలి. ఆమేన్. ఒక్కరోజు మాత్రమే కాదు, దేవుడు అనుదినము, అనుక్షణము, ప్రతి ఒక్క సెకండ్ కూడా దేవుడు ఆ మహిమకు, ఆ స్తుతులకు అర్హుడు. ఎందుకంటే తన ఉచితమైన కృప ద్వారా మనల్ని రక్షించున్నాడు. తన ప్రాణము పెట్టి, రక్తమును కార్చి మన కొరకు ఆయన భూమికి వచ్చి మనల్ని రక్షించడం కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించున్నాడు. కనుక మనం ఎన్ని చేసినా సరే దేవునికి ఆ యొక్క రుణం తీర్చలేం. కనుక మనము ఆయన కోరుకున్నట్టుగా జీవిస్తే ప్రభు రాజ్యాన్ని మనం చేరుకోగలం. ఆయనతో కలిసి మనం జీవించగలం. నాతో పాటు దేవుని స్తుతిద్దాం. ముందుగా స్తుతి పాటతో ప్రారంభించుకుని ముందుకు వెళ్దాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకు పూజార్హుడా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా. నా శత్రువులు నన్ను తరుముచుండగా, నా ఆత్మ నాలో కృంగియుండగా, ప్రభు నా మనసు నీ వైపు తెరిపిన వెంటనే శత్రువుల చేత నుండి విడిపించావయ్యా. ఈ పాట పాడుకుంటుండగా అందరూ కూడా నాతో కలిసి పాడతారని ఆశిస్తున్నాను. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు?
స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. హల్లెలూయా. వివరించుకుంటూ ఈ పాట పాడదాం. నీ దయలో నీ కృపలో కాచితే గత కాలము. అందరికీ తెలిసిన పాట, అందరూ కలిసి పాడదాం. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడిచి వెలిగనను చూడగా
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడిచి వెలిగనను చూడగా ఓదార్పువైన చింత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఓదార్పువైన చింత నీవే ఉండినావు నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవే నా మార్గము నీవే నా జీవము నీవే నా గమ్యము నీవే నా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగిడేద దేవా నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతం హల్లెలూయా. యేసయ్య నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్య నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారో నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. మంచి పాట. మనకి 2026 సంవత్సరంలో దేవుణ్ణి ఎక్కువ చూడాలనే ఆశ, దేవునితో ఎక్కువ మాట్లాడాలనే ఆశ మనకి కలగాలి. అటు రీతిగా మనం ప్రార్థన చేద్దాం. దేవునితో ప్రత్యేకమైన సంబంధాన్ని ఏర్పరచుకుందాం. దేవుని చూడాలన్న ఆశ మన ఈ 2026 సంవత్సరంలో మన గోల్ అయి ఉండాలి. ఆమేన్. నాతో కలిసి యేసయ్య నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్య నిన్ను చేరాలని ఆశ అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. మళ్ళా ఎవరు ఉన్నారు నాకు, ఎవరున్నారు యేసయ్య నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు. అవునయ్యా, నీకు తప్ప ఎవరు రారయ్యా ఈ లోకములో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ.
భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా గానం నీవయ్యా, నా సర్వం నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అంధుడనేనైతిని, అంధకారములో అంధుడనేనైతిని. నేను చూసే నేత్రములు, నేను చూసే నేత్రములు నాకు సగుమా నిజరేయుడా, నాకు సగుమా నిజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు నా తోడు రారు ఈ లోకములో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా యేసయ్యా, నిన్ను చూడాలని ఆశ యేసయ్యా, నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా, ఆమేన్. 2026 సంవత్సరంలో దేవుని చూడాలనే ఆశ, దేవునితో ఎక్కువ మాట్లాడాలనే ఆశ, దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలనే ఆశ దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ఆమేన్. దేవుడు మనల్ని గడిచిన కాలం అంతా గొప్ప రీతిలో కాపాడి అద్భుతముగా తన మేలులతో గొప్ప కార్యములతో మనల్ని రక్షించి ఉన్నాడు. ఆయన స్తుతులకు అర్హుడు. స్తుతుల సింహాసనముపై ఆసీనుడైన దేవునికి మనము స్తుతి చెల్లించవలసిన వారముగా ఉన్నాము. కనుక అందరూ కూడా ఈ యొక్క సంవత్సరంలోకి మనల్ని తీసుకొని వచ్చిన దేవునికి స్తుతి చెల్లిద్దాము. స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆమేననువాడ, ఆమేననువాడ స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహాహా హల్లెలూయా, 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 ఆమేన్. చివరిసారిగా హల్లెలూయా. ఆహాహాహా హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. మా దేవా, మా యేసయ్యా, గొప్ప దేవా, మేమంటే నీకెంతో ప్రేమయ్యా. మమ్మల్ని అనుక్షణము అనుదినము కాచి కాపాడుతున్నావు తండ్రి. ఇదిగో ప్రభా, నా కోడే తన పిల్లలను ఎలా తన రెక్కల కింద భద్రపరుచుకుంటుందో అట్టి రీతిగా ప్రభా నేను మమ్మల్ని నైనా నీ యొక్క కౌగిలిలో దాచుకుని ప్రభా నేను మమ్మల్ని సంరక్షిస్తున్నావయ్యా. మేమేమిచ్చి నీ రుణం తీర్చగలము తండ్రి. నైనా నువ్వు చేసిన త్యాగం ఇంత గొప్పదయ్యా. ఈ ధరణిలో అయినా ఈ భూమిలోనే ప్రభా నన్ను అటువంటి త్యాగాన్ని ప్రభా నన్ను మనుషులు ఎవరు కనుగొనలేరయ్యా. నీ యొక్క ఆ ప్రాణ త్యాగాన్ని ప్రభా నైనా మేము అనుక్షణము జ్ఞాపకం చేసుకుని నైనా నిన్ను పోలిన వారి వల్ల మేము జీవించడానికి నువ్వు ఆజ్ఞాపించిన రీతిగా ప్రభా నైనా నిన్ను పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని 2026 సంవత్సరంలో నడిపించినయ్యా. ప్రభా నైనా 2025 సంవత్సరం అంతా మమ్మల్ని ఆటంకముల నుండి తప్పించి, శోధన నుండి ప్రభా నైనా తప్పించి ప్రభా నైనా మమ్మల్ని, మా కుటుంబాలను, మేము చేసే పనులలో, మా యొక్క ప్రయాణాల్లో, మేము తలచే ప్రతి ఒక్క పనిలో మాకు తోడున్న యేసయ్యా. గొప్ప దేవుడా, నిన్ను ఇలాగే ప్రభా మేము స్తుతించాలయ్యా. ఇంకా ఘనముగానైనా నిన్ను ఆరాధించాలి. ఇంకా ఘనముగా ప్రభా నైనా నిన్ను మహిమపరచాలి దేవా. అటు రీతిగా మమ్మల్ని అందరినీ చేయండి తండ్రి. ఎక్కడ ప్రభానైనా మా విశ్వాసంలో మేము కిందికి పడిపోకుండా అనుక్షణము నిత్యము నేను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని, మా కుటుంబాన్ని చేయండి దేవా. భక్తులు సెలవించిన రీతిగా నేను మా కుటుంబం అంతా ప్రభానైనా యెహోవాని సన్నిధించదము, యెహోవాని సేవించదము అని భక్తులు సెలవించిన రీతిగా ప్రభానైనా మమ్మల్ని అందరినీ యేసయ్యా నీ యొక్క విశ్వాస జీవితంలో బలపరచండి తండ్రి. ఈ 2026 సంవత్సరంలో మేమంతా నీ కొరకు గొప్పగా బలముగా వాడబడాలి తండ్రి. గొప్ప సువార్త సైనికుల వలె, గొప్ప ఆరాధికుల వలె మేము ఇవ్వాలయ్యా. ప్రభానైనా స్వార్థ అందిన ప్రదేశాలకు మేము వెళ్ళి ప్రభానైనా స్వార్థ తెలియని వారికి ప్రభానైనా నీ గురించి చెప్పి ప్రభానైనా నీ ప్రేమను పంచేబెట్టులుగా మమ్మల్ని
తీర్చిదిద్దండి తండ్రి. సాతాను ఆటంకములను మమ్మల్ని తప్పించండి. 2026 సంవత్సరంలో అందరికీ కుటుంబాల్లో జయాన్ని దయచేయండి. శోధనలను ఎదిరించే విశ్వాసాన్ని, ఆ ధైర్యాన్ని మాలో నింపండి సయ్యా. ఇదిగో ప్రభువైనా, పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు తండ్రి. ప్రతి ఒక్క ఆటంకములను తప్పించి ముందుకు నడిపించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు. ఆరాధనలకు అర్హుడవు, స్తుతులకు యోగ్యుడు యేసయ్యా. నేను ఇంకను ప్రభువైనా రాబోయే దినంలో నైనా ఈ యొక్క స్వరం ద్వారానైనా నేను గనపరిచి అనేక మందికి ఆదరణ దయచేసే బిడ్డగా సహాయం దయచేయండి. 2026లో నీ కొరకు పాడబోతున్న ప్రతి ఒక్క పాటను ప్రభువైనా నీ యొక్క ఆత్మశక్తితో పాడగలిగేలాగా, అనేక మందికి ఆశీర్వదకరంగా మేము వాడబడేలాగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి దేవా. ఇక ప్రభువైనా చిన్న వాక్యం చదువుకుని ప్రభువైనా ప్రార్థన ముగిస్తుండగా నాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. ఈ యొక్క నేను చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీరు ఉండండి. నిన్ను గణపరచడానికి నేను తలపెడుతున్న ప్రతి పనిలో నీ యొక్క ఆత్మశక్తిని, నీ యొక్క ప్రేరేపణ నాకు దయచేయండి. నీ చిత్తం అయితేనే జరిగించండి తండ్రి. నీ చిత్తం కానిది ఏది జరగడానికి వీల్లేదు దేవా. అన్నీ నీ చిత్తము అనుకూలంగా జరగడానికి కృప చేయించండి. మమ్మల్ని ప్రార్థన బలపరచండి, శక్తిని సహాయం దయచేయమని నేను చూడండి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి ఉన్నాము కనుక 91వ కీర్తనను చదువుకొని మొత్తం ఒకటిసారి చదువుకొని దాన్ని కొద్దిసేపు జ్ఞాపకం చేసుకొని మనము ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తొంభై 91వ కీర్తన మొదటి నుంచి అంతం వరకు చివరి వరకు చదువుదాము. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడుచే రోగముకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకొందరు. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతనిని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా దేవమా యేసయ్య, 91వ కీర్తన మేము చదివి ఉండగా ప్రభువానైనా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువానైనా నీవు మాతో మాట్లాడి మాకు ప్రభువానైనా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు నీకే వందనాలు. యేసయ్య, మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి. అనుక్షణం మమ్మ ప్రభువానైనా ఏ తెగులే గుడారం రాకుండా మమ్మల్ని కాచి కాపాడుతున్నది నీకే వందనాలు. ఈ వాక్యం ప్రభువానైనా కొద్దిసేపు ప్రభువానైనా నాకు తెలిసినది నీ యొక్క ఆత్మ ప్రేరేపణ వల్లగా మాట్లాడుచుండగా నాతో మీరు ఉండండి. తప్పులుంటే క్షమించండి దేవా. అర్థమయ్యేటట్టు నేను చెప్పగలగడానికి కృప చూపించండి, బలపరచండి యేసయ్య. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఈ 91వ కీర్తన మనకెంతో మనం ఎక్కువగా ఎప్పుడు చదువుకుంటూ ఉంటాము. మనకెంతో ధైర్యంనిచ్చే అధ్యాయము 91వ కీర్తన. మనకి మనల్ని దేవుడు అనేక మార్లు అనేకమైన ఆపదల నుండి తప్పిస్తున్నాడు, తప్పించబోతున్నాడు. శత్రువులు ఎంతమంది మనల్ని అనగద్రొక్కాలని చూసినా, శత్రువులు అనేకమైన పన్నాగాలు పన్ని మనల్ని అవమానపరచాలని చూసినా, దేవుడు ఆయన నమ్మిన వారిని ఏనాడు సిగ్గుపరిచేవాడు కాదు. మనము కేవలం విశ్వాసం ఉంచవలసిన వారిని వాళ్ళే మనం ఉన్నాము. దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవునికి ప్రార్థించినట్లయితే ఏ తెగులు మన గుడారమును సమీపించదు. దేవుడి రీతిగా వాక్యంలో సెలవిస్తున్నాడు కదా. పదవ వచనంలో, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. చూసారా, దేవుడు ఎంత చక్కగా సెలవిస్తున్నాడు మనకి. ఎంత ధైర్యాన్ని ఇచ్చే వాక్యం అంటే ఇది. మనము అనేకమైన శ్రమల గుండా వెళ్తుండొచ్చు, అనేకమైన ఒడిదుడుకుల గుండా మనం వెళ్తుండొచ్చు. నా జీవితం ఇక్కడే ఆగిపోతుందా అని కొన్నిసార్లు మనం అనుకుండొచ్చు. నేనే అనుకున్నాను చాలాసార్లు, దేవా ఏంటి ఈ క్వశ్చన్ మార్క్స్ ఏంటి, నా జీవితంలో ఈ ఆటంకములు ఏంటి అని చాలాసార్లు అనుకుని బాధపడిన రోజులు చాలా ఉన్నాయి 2025 సంవత్సరంలో కూడా. కానీ ఏనాడు కూడా దేవుడు మనకిచ్చిన ధైర్యం ఏంటంటే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఆటంకములు వచ్చినా సరే, నేను నిన్ను కాపాడుతాను, నిన్ను నీ శోధల నుండి తొలగిస్తాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు మనకి. ఆ శోధనలను జయించడానికి మనకి శక్తినిచ్చాడు. సాతాను మనల్ని అనేకమైన సార్లు పడగొట్టాలని చూసిన, భక్తి జీవితంలో, లోకంలో అనేకమైన సార్లు పడగొట్టాలని చూసిన, దేవుడు మనల్ని బలపరుస్తూ వచ్చాడు. అట్లాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. దేవుడు అంటున్నాడు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి ఆయన తన దూతలకు ఆజ్ఞాపించను. చూసారా, మనం వెళ్ళే ప్రతి మార్గము, మనం తలంచే ప్రతి పనిలో దేవుడు మన కోసం తన దూతల్ని ఆజ్ఞాపించాడు. మనము అనేకమైన సార్లు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పని తలపెడుతున్నప్పుడు కానీ, ఏదైనా ఒక విషయాన్ని మనము చేయాలనుకుని ఆలోచించినప్పుడు కానీ మనకి భయం వేస్తుంది. ఇందులో దేవుని ప్రణాళిక మనం కలిగినామా అని. అది దేవుని చిత్తమైతే ఖచ్చితంగా మనం ప్రార్థన చేసి దేవుని అడిగినట్లయితే, అది దేవుని చిత్తమైన ఎడల దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మన మార్గం అంతట్లో సరళం దయచేస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. మనం భయపడిన అవసరం లేదు. మన వెనకాల ఎవరు రావట్లేదని, మన వెనకాల ఎవరు ఉండట్లేదని, మనకెవరు సపోర్ట్ లేరని మనం ఎప్పుడూ భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆపత్కాలం మందు ఆదుకునేవాడు మన యేసయ్య. మనల్ని చేయి విడిచేవాడు కాదు. నీవు దేవుడిని చేయి విడిచినా సరే, దేవుడు నీ చేయి విడవడు ఎన్నడు. ఆయన కునుకుడు నిద్రపోడు. నీ కొరకు అనుక్షణము ఆయన వేచి చూస్తున్నాడు. మనందరి కొరకు మనం విశ్వాసంలో ఇంకా బలపడాలని, మనం ఆయన ఒక నిత్య జీవనంలో మనం చేరుకోవాలని ఆయన ఆశ. ఎవ్వరూ నశించిపోవటానికి ఇష్టం లేదు. అందరూ రక్షించబడాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయన ప్రేమను అంగీకరించాలి, ఆయన ఏర్పరిచిన రాజ్యాన్ని చేరుకోవాలని ఆయన ఆశ. ఈ లోకంలో ఎవరూ నశించిపోవటానికి ఇష్టం కాదు. కనుక మనం వెళ్తున్న ప్రయాణంలో, మనం చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మనకు దేవుడు తోడే ఉన్నాడు. ఏ ఒక్క శత్రువు మన గుడారమును సమీపించాడు. 14వ వచనంలో అంటున్నాడు కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతనిని గణపరచెదను. చూసారా, దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ 14వ వచనంలో, నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. అపాయముల నుండి, ఆపదల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. దేవుని నువ్వు ప్రేమించున్నావు కనుక, దేవుణ్ణి మనం ప్రేమించినట్లయితే దేవుడు మనల్ని తప్పిస్తాడు.
ప్రేమిస్తామా? దేవుని మనం ప్రేమించాలి. ముఖ్యంగా దేవుణ్ణి మనం మనసులో ఉంచుకోవాలి. లోకంలో ఉన్న వాటిపై మనం ఎప్పుడు ఆశలు పెంచుకోకూడదు. లోకంలో ఉన్న వాటిపై ఎప్పుడూ మనము నిరాశ చెందకూడదు, ఇది మనకు దక్కలేదని. కేవలం దేవుణ్ణి మాత్రం మనం మనసులో పెట్టుకుని దేవుణ్ణి ప్రేమించిన వారైతే మనల్ని దేవుడు అపాయం నుండి తప్పిస్తాడు. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతనిని కనపరిచేదను. దేవుడు మనకి సెలవిస్తున్నాడు ఇట్టి రీతిగా. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనని వాక్యం సెలవిస్తున్నాడు. మనము ఎప్పుడైనా సరే మనం పనులకి తలపెట్టినప్పుడు దేవుడు మనం ప్రార్థన చేసిన యెడల మనకి ఉత్తరం ఇస్తాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. అనేకమైన సార్లు మనం ప్రార్థన చేయాలి, దేవుడితో పెనుగులాడాలి, దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు, దేవుని చిత్తంలో మనం నడిపిస్తాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉండదని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. మనం ఆటంకములు గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల్లో వెళ్తున్నప్పుడు మనకి దేవుడు సహాయం దయచేస్తాడు. దీర్ఘాయువు నేను అతనిని దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను. మనకి దీర్ఘాయువు దయచేసి అతని నా రక్షణ అతనికి చూపించేదనని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. కనుక ప్రియనేస్తమా, ఈ 2026 సంవత్సరంలో మనం ఇంకా బలపడాలి. దేవుడు మనల్ని రక్షించబోతున్నాడు. దేవుడు మనల్ని నూతనమైన ఆశీర్వాదములతో నింపిపోతున్నాడు. కేవలం మనం చేయాల్సింది ఆయన ప్రేమించాలి, ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన చెప్పిన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన రాజ్య సువార్తలు ఇంకనూ బలపడి అనేక మందిని రక్షించగలగాలి. ఈ వాక్యము దేవుడు తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య, మా గొప్ప దేవానికే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువైన వాక్యం చెప్పడానికి నాకు మీరిచ్చిన ఈ ధైర్యానికే, మీ యొక్క ఆత్మశక్తికే నీకే వందనాలయ్యా. మమ్మల్ని ఇంకనూ బలపరచండి. ఈ యొక్క కార్యక్రమమును ఇంకనూ ముందుకు తీసుకెళ్ళడానికి నీ యొక్క శక్తిని మాకు దయచేయండి. కృపచేత నింపండి తండ్రి. మమ్మల్ని బలపరచండి. నీ శక్తితో నీ యొక్క ఆత్మబలంతో నింపండి. ప్రభువైన ఆరాధన మొదటి నుంచి అంతవరకు మీరు నడిపించినందుకు నీకే వందనాలు. పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో, ప్రార్థనలో మీరుండి బలపరిచినందుకు నీకే వందనాలు. ఈ వీడియోని చూడబోతున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రేమతో నింపండి తండ్రి. మేమంతా నీ కొరకు గొప్పగా వాడబడడానికి సహాయం దయచేయండి. కృప చేత నింపండి, బలపరచండి తండ్రి. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, వేటగా ఎవరు నుండి తప్పించదని వాక్యం సెలవిచ్చిన రీతిగా మమ్మల్ని అందరినీ రక్షిస్తున్నందుకు నీకే వందనాలు. నీ ప్రేమ మాధుర్యం చేత మమ్మల్ని అందరినీ బలపరుస్తున్నందుకు నీకే వందనాలు. ఇంకా నీ కొరకు వాడబడ్డానికి, అనేక మంది ఆత్మలు రక్షించడానికి మమ్మల్ని అందరినీ వాడుకొనండి. గొప్ప సువార్త సేవకుల వలె, యుద్ధ వీరుల వలె ప్రభువైనా మేము నీ కొరకు వాడబడ్డానికి సహాయం దయచేసి, నీ కొరకు ప్రభువైనా సిద్ధపడే సంఘంలో మా దివిటీల నిండా ప్రభువైనా నూనెను నింపుకొని సిద్ధం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. నీవు దొంగ వలె రాబోచున్నావు కనుక అయ్యా, మేము సిద్ధంగా ఉండి నీతో పాటు ప్రభువైనా మేమును నీ యొక్క రాజ్యంలో కలిసి ఉండడానికి మా అందరికీ అవకాశం దయచేయండి. ఇంకా నీ కార్యక్రమాన్ని ప్రభువైనా జరిగించడానికి సహాయం దయచేయండి. నీకే వందనాలు. ప్రతి ఆటంకమును తొలగించండి. నీ కొరకు గొప్పగా వాడబడి స్వరము వలె ఈ చిన్న మనిషిని నువ్వు ఇచ్చిన తలాంతరం బట్టి నీ కొరకు వాడడానికి అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట ప్రభువైనా భక్తి సెలవిచ్చిన రీతిగా ప్రభువైనా మీరు తిని త్రాగినను దేవుని మహిమపరిచయం మాత్రమే చేయమని నేను వాక్యం ఎట్లా సెలవిస్తున్నదో అట్టిగానే ప్రభువైనా, అట్టి రీతిగానే ప్రభువైనా నీ కొరకు వాడబడడానికి సహాయం దయచేసి కృప చేత నింపమని బలపరచమని నిజుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.